రాష్ట్ర ప్రధానిగా ఉన్న మోడీ గారు ముస్లిం రిజర్వేషన్లపై అక్కాసు గక్కుతూ ప్రతి సభలో రిజర్వేషన్లు రద్దు చేస్తాము, ఆంధ్రప్రదేశ్లో పైలట్ ప్రాజెక్టుగా రిజర్వేషన్లను కాంగ్రెస్ అమలు పరిచిందనే దుష్ప్రచారం చేస్తున్నాడు. అబద్ధాలు, ప్రతి విషయంలో అబద్ధాలు, 100కు 99 పదాలు అబద్ధాలే ఉన్నాయి. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1994లో విజయభాస్కర్ రెడ్డి గారు పుట్టుస్వామి కమిషన్ వేసి రిజర్వేషన్లు అమలు చేయడానికి ప్రయత్నించారు. కానీ అప్పుడు సాధ్యం కాలేదు. ఆ తర్వాత మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారు రిజర్వేషన్ల కోసం 5% రిజర్వేషన్ ఇస్తామని 14 తెగలు, ముస్లింలలో ఉన్న 14 తెగలకు, అతి పేద తెగలు అవి, అత్తర్ సాహెబ్లు, అచ్చుకట్ల వాళ్ళు, తుర్కా కాషా, ఫకీర్ సాహెబ్లు, బోరేవాలే, బొద్దేవాళ్ళు, ఇలా 14 పేద తెగలను రాజశేఖర్ రెడ్డి గారు గుర్తించి సుబ్రహ్మణ్యం స్వామి కమిషన్ ఆధారంగా 5% ఇస్తే అది 50% సీలింగ్ ఉండడం కారణంగా 4% తగ్గించి అమలు చేయడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే సుప్రీంకోర్టులో పోయి దీన్ని ఆపిరో, వాస్తవాలు పబ్లిక్లో తెలియకుండా ఈ కొంతమంది మతోన్మాద పార్టీలు ఈ రిజర్వేషన్ల వెంబట పడుతున్నారు. వాస్తవానికి సచార్ కమిటీలో కానీ, పుట్టుస్వామి కమిషన్ కానీ, సుబ్రహ్మణ్యం స్వామి కమిషన్ కానీ, ప్రతి దాంట్లో కూడా పేదరికాన్ని రిపోర్ట్లు ఇప్పటికి ఉన్నాయి పదిలంగా. వాస్తవాలన్నీ ప్రభుత్వానికి వెల్లడించిన నివేదికలు. తర్వాత మోడీ గారు ఇంకో అబద్ధం ఏంటంటే, ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు తగ్గించి కాంగ్రెస్ పార్టీ ఈ ముస్లిం రిజర్వేషన్లు అమలు చేస్తుందని. అది కూడా పచ్చి అబద్ధం. ఎలా అంటే, అప్పటికే ఏ నుంచి డి, ఏబిసిడి 25% రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి. ఎస్సీలకు 15% రిజర్వేషన్లు, ఎస్టీలకు 6% రిజర్వేషన్లు అప్పటికే అమలులో ఉన్నాయి. అందులో 1% కూడా తగ్గించకుండా రాజశేఖర్ రెడ్డి గారు 4% పేద ముస్లింలకు రిజర్వేషన్లు అవకాశం కల్పించింది. ఇది కూడా అబద్ధాలు ఆడి ఏదో ఓటమి భయంతో చెప్పుకోవడానికి, 10 ఏళ్లలో చెప్పుకోవడానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు లేక ఈ హిందూ ముస్లిం అని విభజించి ఏమన్నా ఓట్లు రాబట్టుకుందామని దుష్ప్రచారం, బురద తెల్లడం తప్ప ఈ మరో విషయం కాదు. ఈ మోడీ గారు 15 లక్షలు వేస్తా అన్నారు ప్రతి పేద కుటుంబానికి, హిందూ ముస్లిం ఎవరినైనా కానీ వేస్తా అన్నారు. ఇప్పటిగా 15 లక్షలు ఎవరికి అందలేదు. కోట్ల అధిపతులైన కార్పొరేటర్లకు ఓ వాచ్మెన్ లాగా పనిచేస్తున్నాడు తప్ప పేదల కోసం ఆలోచించే ఎలాంటి పథకం కూడా ఇప్పటిదాకా ఇవ్వలేదు. కార్పొరేటర్లకు వేల కోట్లు, లక్షల కోట్లు రుణమాఫీ చేస్తున్నారు. రైతు రుణమాఫీ కానీ, పేదలకు ఎలాంటి స్కీమ్లు కానీ ఏవి అందలేదు. ఇవన్నీ కప్పిపుచ్చి పబ్లిక్ను డైవర్ట్ చేయడానికి ఈ హిందూ ముస్లిం రిజర్వేషన్లు ఇవి తీసుకొస్తున్నారు. అంతే తప్ప వేరే విషయం ఏం లేదు. కాబట్టి ఈ దేశ ప్రజలు కూడా ఐక్యమత్యగా సోదర భావంతో కలిసి ఉండడానికే సిద్ధంగా ఉన్నారు తప్ప ఎలాంటి, అందరి మనసులో ఏముందో అందరికీ అర్థమైపోయింది. ఈ మోడీ కానీ ఏ మతోన్మాద పార్టీల వ్యాఖ్యలతోటి ఆవేశంలోకి వెళ్ళే అవకాశం లేదు. ఎవరికి ఓటేయాలో అందరికీ తెలిసి ప్రజలు సరైన తీర్పు ఇస్తారని ఆశిస్తున్నారు.